దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక బైబిల్ స్త్రీ గురించి మీకు తెలియచేయటకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు మనము ధ్యానించబోయే స్త్రీ పేరు శిష్యురాలుగా పిలువబడినటువంటి తబిత అండి. ఈ తబిత గురించి అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈ తబిత గురించి క్లుప్తంగా 4 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల కార్యంలో రాయించాడండి. తబిత అనే పేరుకు భాషాంతరమున దోర్కా అని పేరు అని వ్రాయబడింది. దోర్కా అనే మాటకు ఫుట్ నోట్లో రాయబడింది లేడీ. అంటే ఆమె లేడీ వలె ఎంతో చురుకైనదిగా, అలాగే ఒక ప్రకాశవంతమైనదిగా, మంచి తెలివైన స్త్రీగా, జ్ఞానం కలిగిన స్త్రీగా ఆమె ఇక్కడ మనకు కనపడుచున్నది. సాధారణంగా మరి శిష్యురాలు అనే ఆమె పేరు కలిగి ఉందంటే ఆమె క్రీస్తుని ఎంత చక్కగా వెంబడించిందో, ఆమె ఎంత క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉందో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక గురువు గారు శిష్యుణ్ణి పరిచయం చేసే ముందు, ఇతను నా శిష్యుడు, ఈమె నా శిష్యురాలు, నేను ఎలా ఉంటానో, నేను ఎలా చెప్పానో అలాగా నేను చెప్పింది చెప్పినట్లుగా ఇతను చేస్తాడు, ఈమె చేస్తుంది అని ఒక ప్రౌడ్గా, గర్వంగా ఒక గురువు చెప్పాడంటే వాళ్ళు ఒక మంచి శిష్యుడు, ఒక మంచి శిష్యురాలు అని అర్థం. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈమె గురించి శిష్యురాలు అని పరిచయం చేశాడు అని అంటే ఆమె చక్కటి ప్రార్థన జీవితము, ఆమె యొక్క భక్తి జీవితము, ఇతరులకు ఆమె చేసే ధర్మకార్యాలు, సత్క్రియలు, అంటే వారి యొక్క ఇబ్బందిలో, వారి యొక్క బాధలో, వారి యొక్క అవసరతలో ఆమె సహాయం చేసింది అని ఇక్కడ వాక్యం రాయబడిందండి. ఆమె ఎంత గొప్పగా నడుచుకుంది కాబట్టే ఆమె గురించి ఇక్కడ శిష్యురాలు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. అయితే ఈమె గురించి ఈ కింద వచనంలో ఏం రాయబడిందంటే ఆమె కొద్ది దినాల తర్వాత బహుగా కాయిలా పడటం వల్ల ఆమె మరణించింది. అయితే ఆ సమయంలో ఆమె ఎవరికైతే సహాయం చేసిందో, ఎవరికైతే వారి యొక్క అవసరతలు తీర్చిందో వారందరూ కూడా ఆమె యొక్క మరణాన్ని బట్టి ఎంతగానో దుఃఖించి బాధపడి, పేతురు ప్రార్థిస్తే ఆమె మరణాన్ని జయిస్తుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక చిన్న ప్రయత్నంగా పేతురుని అక్కడికి పిలవడం జరుగుతుందండి. అయితే మరి ఇదే అధ్యాయంలో 39-40 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. చూద్దాం రండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలో అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. మరణం నుండి లేపబడి తిరిగి మరలా సజీవురాలుగా మారిందండి. దేవునికే మహిమ కలుగును గాక. కొంతమంది మరణము దేవుడి నామానికి మహిమకరంగా ఉంటుంది కదండి. మరి లాజర్ని కూడా మనం చూసినట్లయితే అతను చనిపోయి సమాధిలో పాతిపెట్టబడిన మరి 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి లాజర్ నువ్వు బయటికి రా అనగానే ఆయన తన సమాధిలో నుండి బయటకు వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ తబిత కూడా మరి మరణించి శవంగా మారిపోయిన తర్వాత పేతురు వచ్చి ఆమె గురించి ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా ఆమె కూడా సజీవురాలుగా మార్చబడి అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు మరి కింద వచనంలో రాయబడింది, ఈ యొక్క కార్యమును విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు, దేవునందు భయభక్తులు కలిగి ఉన్నారు అని వాక్యం రాయబడింది. నీతిమంతుల యొక్క మరణము దేవునికి మహిమకరంగా ఉంటుంది కదండి. ఈమె యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఈమె అనేకులకు వస్త్రములు కుట్టి ఇచ్చింది అని వాక్యం రాయబడిందండి. చూడండి, ఇక్కడ ఈమె ఒక గాయకురాలో, ఒక సువార్థికురాలో, లేకపోతే మంచి పదవిలో ఉన్న స్త్రీనో, ఒక ధనవంతురాలో, లేకపోతే చాలా చక్కగా వాక్యం ప్రకటిస్తుందనో ఈమె గురించి పరిచయం చేయలేదు. కానీ దేవుడు ఆమె గురించి ఏం రాయబడిందంటే ఆమె వస్త్రాలు కుట్టించేదంట. మరి చరిత్ర చెప్తుంది ఈమె కూడా ఒక విధవరాలుగా ఉంది. వృత్తిరీత్యా ఆమె ఒక కుట్టు పని చేసే స్త్రీ అని చరిత్ర తెలియజేస్తుంది. అందును బట్టే ఆమె
తనకున్న విద్యను దేవుడి నామానికి మహిమకరంగా మార్చింది. మరి పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇబ్బందిలో అలాగే బాధల్లో ఉన్న వారిని పరామర్శించడమే అని వాక్యం సెలవిస్తుంది. ఆ ఒక్క వచనం కూడా ఒకసారి చూద్దాం రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఈ లోకంలో పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదైనా ఉంది అంటే అది దిక్కులేని పిల్లలను అలాగే విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే. ఈ విధంగా నువ్వు చేయటం వల్ల ఈ ఇహలోక మాలిన్యంలో నుండి నిన్ను నువ్వు కాపాడుకుంటావు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ తబిత చేసింది అదేనండి. ఆమె బ్రతికి ఉన్నంత కాలము కూడా తన యొక్క జీవితం ద్వారా అనేకులకు దీవెనకరంగా మారింది. తనకు తెలిసిన విద్యను, తను నేర్చుకున్న విద్యను ఇతరులకు ఆమె ప్రకటించింది. చూడండి, ఈ రోజుల్లో విధవరాండ్ర దగ్గరికి కనుక మనం వెళ్తే వాళ్ళతో కాసేపు మాట్లాడితే వాళ్ళు చాలా డిప్రెషన్గా మాట్లాడతారు. అవునండి, నా భర్త చనిపోయాడు, తను ఉంటే బాగుండేది, నేను నా పిల్లలు దిక్కులేని వాళ్ళం అయిపోయాము, నాకు ఒక మగతోడు లేకుండా పోయింది, ఇప్పుడు ఏ పని చేసుకోవాలన్నా ఏది నేను బయటికి వెళ్ళి తెచ్చుకోవాలన్నా ప్రతిదీ నేనే చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది, దేవుడు నన్ను అర్ధాంతరంగా నా చేయి విడిచిపెట్టేశాడు, నాకు అన్యాయం చేశాడు అని ఈ విధంగా చాలామంది విధవరాండ్రు మాట్లాడతారు కదండి. లేదంటే మరికొంతమంది ఏ ఒక్క పని లేకుండా మరింతగా ఇంకా దిగజారిపోయి భక్తి లేకుండా, ఒక దైవ భయం లేకుండా బద్ధకస్తులుగా ముసలమ్మ ముచ్చట్లతో మరి వారి యొక్క చివరి దినములన్నీ కూడా వాళ్ళ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటూ వారి తలంపులను పాడు చేసుకుంటూ ఉంటారు. అయితే నిరాశలో ఉంటారు, లేకపోతే ఇంకా దిగజారిపోయి ఉంటారు. అయితే ఇక్కడ ఒక విధవరాలుగా ఉన్న తబిత మాత్రము తన యొక్క జీవితాన్ని ఒక సవాలుకరంగా చేసుకుందండి. క్రీస్తు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో ఆమె దానిని అర్థం చేసుకొని బ్రతికింది. యేసుక్రీస్తు ప్రభువు వారు తనను తానే సజీవ యాగంగా బలిగా అర్పించుకున్నారు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని కూడా మనకి అర్పించాడు. అయితే ఆయన తన స్వార్థం చూసుకోలేదు, కానీ ఒక మనిషి పాపంలోనికి వెళ్ళిపోకూడదు, అతనిని నేను రక్షించాలి, అతని ఆత్మ నరకానికి పోకుండా కాపాడాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపి ఈ యొక్క పాపయుక్తమైన మనిషిని రక్షించటానికి దేవుడు తనను తానే గొర్రెపిల్లగా సజీవ యాగంగా మార్చుకున్నాడు. అందును బట్టే ఈరోజు మనందరము కూడా రక్షణలో నడుస్తున్నాము, ఒక స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ యొక్క విషయాన్ని గుర్తించిన ఆమె ఇబ్బందిలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని నేను పరామర్శించాలి, నా సుఖము నా సంతోషము నేను చూసుకోకూడదు. ఆమె అనుకోవచ్చుగా, ఈ బట్టలు నేను కుడితే 100-200 నాకు వస్తాయి కదా, నా జీవితము బాగుంటుంది కదా అని ఆమె అనుకోలేదండి. ఆమె స్వార్థంగా లేదు. మీరు ఆమెను గమనించినట్లయితే ఆ బట్టలు కుట్టి తీసుకెళ్ళి అక్కడ కూర్చుని మరి బట్టలు లేని వారికి బట్టలు ఇస్తూ క్రీస్తు ప్రేమను అక్కడ ప్రకటించిందండి. ఇదిగో ఈ బట్టలు నీకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇమ్మన్నారు, నువ్వు చలికి వణుకుతున్నావు కదా, నీకు బట్టలు చిరిగిపోయినాయి కదా, దేవుడు నాకు చెప్పాడు నీకు బట్టలు లేవని, ఈ కొత్త బట్టలు తీసుకో, నువ్వు వేసుకో, నీకు చలి తగ్గుతుంది, నువ్వు బాగుంటావు, నువ్వు చక్కగా కనపడతావు అని ఆమె అక్కడ వారికి పరిచర్య చేస్తూ వారి యొక్క అవసరాన్ని తీరుస్తూ దేవుని యొక్క నామానికి మహిమకార్థకంగా ఆమె తను పరిచర్య చేసిందండి. చూడండి, చాలామంది నిరాశలో ఉంటారు. నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ రాదు, నేను ఒక గాయకురాల్ని కాదు, నేను ఒక గాయకుడిని కాదు, నా దగ్గర ఎలాంటి టాలెంట్స్ లేవు అని ఒక డిప్రెషన్లో ఉండిపోతారు. మీరు కనుక చూసినట్లయితే బైబిల్లో చాలామందిని మోషే తన చేతిలో ఉన్న చిన్న కర్రని ఉపయోగించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇజ్రాయెల్ జనాంగాన్ని అందరినీ కానానుకి నడిపించాడు. ఒక గొప్ప నాయకుడిగా అలాగే నమ్మకస్తుడైన వాడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. దావీదుని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే తన దగ్గర ఉన్న ఒక చిన్న రాయిని ఉపయోగించి
గొల్యాతు అనే ఒక గొప్ప వీరుణ్ణి చంపేశాడండి. అలాగే తన చేతిలో ఉన్న చిన్న వీణను పట్టుకొని దురాత్మల్ని వెళ్ళగొట్టాడు. దేవునికి అనేక కీర్తనలు పాడాడు ఆయన. అదేవిధంగా మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి అనే భక్తుడు తన చేతిలో ఉన్న ఒక చిన్న పెన్నుని వాడి మత్తయి సువార్త రాశాడు. అదేవిధంగా తబితా కూడా తన చేతిలో ఉన్న చిన్న సూది దారాన్ని ఉపయోగించి నాకు ఈ యొక్క కుట్టు పని మాత్రమే వచ్చి నాకు ఇంకేమీ రాదు, అయితే దీనిని కూడా నేను దేవుని మహిమకార్థకంగా నేను వాడాలి అని ప్రేమతో ప్రార్థనతో అనేకుల వద్దకు వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులకు సువార్తను ప్రకటించింది. చరిత్రలో ఆమె నిలిచిపోయింది. అందుకనే ఆమె మరణం కూడా దేవుని నామానికి మహిమకార్థకంగా మారిందండి. చూడండి, మీరు బ్రతికి ఉన్నంత కాలము ఈ లోకంలో మీ ద్వారా ఒక ఇంపాక్ట్ రావాలి, మీ ద్వారా ఒక ప్రభావం ఉండాలి. కార్యారంభం కంటే కార్యాంతం మేలు అని వాక్యం రాయబడి ఉందండి. కేవలం ఈ లోకంలో మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, మీ పిల్లల్ని చదివించుకోవడానికి, వారిని పెద్ద చేయడానికి మాత్రమే దేవుడు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మీకు అటువంటి స్థితిని ఇవ్వలేదు. కానీ మీరు బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలండి. మనము ఈ లోకంలో నుంచి ఒట్టి చేతులతో పరలోక రాజ్యానికి వెళ్ళిపోకూడదండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని ఫుల్ఫిల్ చేసి దేవునికి తృప్తికరమైన జీవితాన్ని మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకన్నా మీ కార్యాలు ముందెళ్తాయంట. మీరు మంచి చేస్తే మీ మంచి కార్యాలు మీకన్నా ముందెళ్తాయి, మీరు చెడు చేస్తే మీకన్నా మీ చెడ్డ కార్యాలు ముందుకు వెళ్ళిపోతాయి. మీరు మీ సాక్ష్యాన్ని ప్రకటించుకోకర్లా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మీ యొక్క కార్యాలే మీ పక్షాన నిలబడి మాట్లాడతాయి. మీ యొక్క కార్యములను బట్టే దేవాది దేవుడు మీతో మాట్లాడతాడు. కనుక నేను ఇక్కడ ఉన్నంత కాలము నా జీవితం ఎలాగుంది, ఇతరులకు దీవెనకరంగా ఉన్నానా లేదంటే నా సమయాన్ని వృధా చేసుకుంటున్నానా అని ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అని అంటే కనుక అతని చేతిలో ఏముంది, లేకపోతే అతనికి ఎంత తలాంతులు ఉన్నాయి, అతను చేయగలడా లేదా అనేది దేవుడు చూడడు. కానీ మీ హృదయం సిద్ధంగా ఉందా లేదా అనేదే చూస్తాడండి. మీరు సిద్ధపడి ఉన్నప్పుడు, మీరు సమర్పణతో దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మిమ్మల్ని అత్యద్భుతంగా వాడుకుంటాడండి. ఎలీషా 12 అరకలు దున్నుకుంటూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త వచ్చి అన్నాడు, దేవుడు నిన్ను సేవకి పిలుస్తున్నాడు, నిన్ను అభిషేకించమంటున్నాడు, నువ్వు రా అన్నప్పుడు అతను ఆ ఒక్క 12 అరకల పొలమును వదిలిపెట్టేసి ఏలియా ప్రవక్తను అడుగుతాడు, ఒక్కసారి వెళ్ళి నేను మా నాన్నకి మా అమ్మకి ముద్దు పెట్టి వస్తాను, అలాగే దేవుడు నన్ను సేవకు పిలిచాడని ఈ శుభవార్తను అనేకులకు తెలియచేసి వారందరికీ భోజనాలు పెట్టి వస్తాను, నాకు పర్మిషన్ ఇస్తావా అని అడిగితే, సరే వెళ్ళు, నువ్వు వెళ్ళి నీ కార్యము ముగించుకుని రా, దేవుడిని సేవ చేయుటకు సిద్ధపడు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి మరి అక్కడ ఊరంతా భోజనాలు పెట్టి తన తల్లి తండ్రికి సంతోషంతో నేను సేవకి వెళ్తున్నాను, దేవుడు నన్ను పిలిచాడని వచ్చాడండి. అద్భుత రీతిగా మరి ఏలియా ప్రవక్త కన్నా కూడా 2 అంతల ఆత్మతో ఎలీషా ప్రవక్తను వాడుకున్నాడు దేవాది దేవుడు. ఈరోజు మీరు సమర్పణతో ప్రభువా నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, అనేకులకు నీవు అవసరము, అనేకులకు నీ యొక్క మాటలు అవసరము, అటువంటి అవసరాల్లో ఉన్నవారికి నేను వెళ్ళి నీ సువార్తను ప్రకటించాలి, నాకు నువ్వు ఇచ్చిన తలాంతుని నేను నీ కోసం వాడాలి అని మీరు కనుక నిశ్చయించుకుని ఈరోజు నిలబడినట్లయితే దేవుడు మిమ్మల్ని అద్భుత రీతిగా వాడుకుంటాడు. మీకు ఆటంకంగా ఉండే ప్రతి పర్వతమును కూడా తునాతునకలు చేసి మీకు మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తాడండి. సమర్పణ లేకుండా, త్యాగం లేకుండా నేను దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం సేవ చేయాలని అనుకుంటే ఉపయోగం లేదు. మీ జీవితంలో దేవుడు మీ యొక్క సిద్ధపాటు కలిగిన హృదయాన్నే చూస్తాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత 5,000 మందికి భోజనం ఎలా పంచిపెట్టాడు అనుకుంటున్నారు? ఒక చిన్న పిల్లవాడు వచ్చి నా దగ్గర మా మమ్మీ నాకు బాక్స్లో మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టింది, ఇది తీసుకోండి అని చెప్పి ఇచ్చినప్పుడు ఆ ఒక్క బాలుడు ఇచ్చిన ఆ ఒక్క చిన్న ఆహారాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్ని వేల మందికి అక్కడ ఆహారాన్ని వడ్డించాడు. ఆ బాలుడికి ఎంత ఆశీర్వాదం వచ్చింది ఆ రోజు. అతను కేవలము ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే తెచ్చుకున్నాడు, కానీ వెళ్ళేటప్పుడు
తన కుటుంబానికి మొత్తానికి భోజనాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ అంత సమృద్ధైన ఆహారము అతను ఇవ్వగలిగాడు. ఈరోజు మీకున్న చిన్న చిన్న తలాంతుల్ని, మీకు ఏ తలాంతుంది, కుట్టు పని చేస్తారా? తబితలాగా అనేకులకు మీరు వస్త్రాలు కుట్టివ్వండి. దేవుడు మీ చేతి పనిని బహుగా ఆశీర్వదిస్తాడు. ఒక లాభార్జనతో మీరు కొట్టద్దు, కానీ నేను ఈ కుట్టిన వస్త్రము ద్వారా అనేకులకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. కష్టాల్లో ఉన్న వారికి నాకున్న తలాంతును ఉపయోగించి వారికి వెళ్ళి వారి యొక్క అవసరత తీర్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే ఒక మంచి డెడికేషన్తో మీరు కుట్టి ఇవ్వండి వాళ్ళకి. ఖచ్చితంగా మీ పనిని దేవుడు బ్లెస్ చేస్తాడు. మరి ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. చూద్దాం రండి. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. మీలో ప్రతివాడు మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలు చూడండి. క్రీస్తేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుందండి. తబిత తన అవసరాలు చూసుకోలేదు, కానీ ఇతరుల అవసరాలు పట్టించుకుందండి. ఇతరులు ఎలాంటి బాధలో ఉన్నారో ఆమె చూసింది. మీరు సిద్ధపడి ఉంటే కనుక, ప్రభువా నేను సేవ చేస్తాను, నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి నేను నీ కొరకు కష్టపడతాను అని మీరు సిద్ధపడి ఉంటే, మీరు ఏం చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేస్తాడు. ఈరోజు ఎక్కడ అవసరం ఉందో అక్కడికి మిమ్మల్ని పంపిస్తాడు. ఏ ప్రజలు కష్టంలో ఉన్నారో వాళ్ళకి మీ ద్వారా సహాయం అందేలాగా చేస్తాడు. నేను ఏం చెయ్యగలను అని మీరు కూర్చుని ఆలోచించినంత కాలము దేవుని చేతిలో మీరు ఒక మంచి పాత్రలుగా మారారు. కానీ మీరు లేచి ఒక అడుగు వేసి నేను చేస్తాను, నేను చేయగలను, నేను బలహీనున్నే, నేను బలహీనురాలనే, అయినప్పటికీ నాలో ఉన్న దేవుడు గొప్పవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా, ఆయన నాలో ఉండి సమస్తం చేయించగలడు అనే ధైర్యంతో మీరు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు, స్టెప్ బై స్టెప్, అడుగడుగున మీరు దేవుని యొక్క అభిషేకంతో నింపబడతారు. అవసరాల్లో ఉన్న ప్రజల యొక్క అవసరాలు మీరు తీరుస్తారు. దానికి కావాల్సింది ఒకే ఒకటి, మీ యొక్క సిద్ధపాటు కలిగిన హృదయము, త్యాగపూరితమైన మీ హృదయము. కనుక ఈరోజు సిద్ధపడండి. నాకు ఏమొచ్చు, నేనేం చేయగలను అని మీరు మిమ్మల్ని మీరే చులకన చేసుకోవద్దు. కానీ మీకు వచ్చిన దానిని మీరు ఉపయోగించినప్పుడు, దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. దేవుడు దాన్ని విస్తరింప చేస్తాడు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అది దేవుని చేతిలో పట్టండి, దాన్ని 1,00,000 రూపాయలు చేస్తాడు. దేవుని చాలా పెద్దదండి. మీ దగ్గర ఆ 10 రూపాయలు ఉంచుకొని దాన్ని పిడికిట్లో పెట్టుకొని బిగించుకున్నంత కాలము దేవుడు దాన్ని మల్టిప్లై చేయలేడు. 10 రూపాయలేనా, దేవుడికి ఇది ఏం సరిపోతుంది, దేవుని సేవలో ఇది ఏం సరిపోతుంది అని మీరు ఆలోచించద్దు, డౌట్ పడద్దు. కానీ ఉన్న 10 రూపాయలు కూడా దేవుని సేవకి ఇవ్వండి. అప్పుడు దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు, ఇంకా అభివృద్ధి పరుస్తాడు. దేవుడు మన బలులు అర్పణలు కోరుకోవట్లేదండి. ఓ ఇశ్రాయేలు, నా మాట విను, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నేను చెప్పిన మాటలు, నా యొక్క ఆజ్ఞలు నువ్వు హృదయపూర్వకంగా గైకొను. అప్పుడు నేను నిన్ను ప్రవేశపెట్టబోయే దేశంలో నువ్వు బహుగా అభివృద్ధి చెందుతావు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో, ఆ వాగ్దాన భూమిలో నీ తరతరాలు ఆశీర్వాదకరంగా మారతాయి. నీ యొక్క తరతరములు కూడా నిత్యము క్షేమము కలిగి ఉంటాయి. నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుని సన్నిధానంలో నువ్వు ఉంటావు. చిరకాలం ఆయన మందిరంలో నువ్వు నివాసం చేస్తావు. నీవు బ్రతికి ఉన్న కాలం మాత్రమే కాదు, నీ మరణం కూడా నేను ఆశీర్వాదకరంగా చేస్తాను అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడండి. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క మాటలను గైకొనండి. ఆయన మీతో ఏం చెప్తున్నాడో ఆ ఒక్క మాటలను మీరు చెవిన పట్టండి. అప్పుడు మీరు కూడా తబితా వలె మీరు కూడా ఒక మంచి శిష్యురాలుగా మారతారు. మీ యొక్క జీవితము మీ కుటుంబాలకు మాత్రమే కాదు, ఈ యొక్క ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేస్తాడు. మరి అటువంటి ఆశీర్వాదము ఈ దినమున దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ర జీవాధిపతి, కృపగలిగిన దేవా, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, తబిత జీవితం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది ప్రభువా. ఆమె అనేకుల యొక్క అవసరాలు తీర్చింది ప్రభువా. ఆమె కష్టాల్లో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని ఆమె పరామర్శించింది ప్రభువా. ప్రేమతో, ప్రార్థనతో ప్రతి ఒక్కరిని పలకరించింది. అనేకులకు వస్త్రాలు కుట్టి ఇచ్చి నీ నామాన్ని మహిమపరిచింది ప్రభువా. దేవా, అట్టి హృదయము మాకు
ఈ సమయంలో దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, మాకున్న దానిని నీ చేతిలో పెట్టినప్పుడు దాన్ని విస్తరింప చేస్తా అంటున్నావు, అభివృద్ధి పరుస్తూ అంటున్నావు తండ్రి. మరి మాకున్న దాన్ని ఈరోజు నీ చేతుల్లో మేము పడుతున్నాము. దానిని బ్లెస్ చేయండి ప్రభువా. దాన్ని అభివృద్ధి పరచండి ప్రభువా. దాన్ని విస్తరింప చేయండి ప్రభువా. త్యాగపూరితమైన హృదయం నాకు ఇవ్వండి. ఎంతసేపు నా అవసరాలు మాత్రమే తీర్చుకునే జీవితం నాకొద్దు ప్రభువా. ఇతరుల అవసరాలు చూసే హృదయం నాకు ఇవ్వండి ప్రభువా. నిస్వార్థమైన హృదయము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని నువ్వు చెప్తుండగా అటువంటి భక్తిని కలిగి ఉండే జీవితము ఇక్కడున్న మా ఒక్కొక్కరికి దయచేయమని, అటువంటి జ్ఞానయుక్తమైన ఆలోచనలతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.